ఓం శాంతి. అనితా దీదీజీ క్లాస్. చూడండి, ఇప్పుడు మనందరికీ తెలుసు, ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. వినాశన సమయం తలపై నిలబడి ఉంది. తయారీ చేసుకుని ఇంటికి వెళ్ళాలి. తయారీ లేకుండా వెళ్ళకూడదు. మరేం తయారు చేసుకోవాలి? ఆరాంగా ఇంటికి వెళ్ళాలి అంటే 2 విధాలుగా ఇంటికి వెళ్ళడానికి బాబా చెప్పి ఉన్నారు. ఒకటి, బాబా కనురెప్పలపై కూర్చోబెట్టుకొని మనల్ని తీసుకువెళ్తారు. దోమల గుంపు మాదిరిగా తోడు తీసుకువెళ్తారు. రెండవది, యమదూతలతో పాటు వెళ్ళాల్సి వస్తుంది. బాబా ముందే వెళ్ళిపోతారు. మరి మనందరం తయారీ చేసుకుంటున్నాం. మనం బాబా కనురెప్పలపై కూర్చుండి ఇంటికి వెళ్ళాలనే కదా. బాబా కనురెప్పలపై కూర్చోవాలంటే తేలికగా ఉండాలి కదా. మనందరిపై ఏదో ఒకటి మురికితో నిండిన బరువు ఉంది. ఆ బరువునంతా దించేసి తీసుకువెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రియుడు చాలా తేలికగా సూక్ష్మంగా ఉన్నారు. ప్రియురాలు బరువు ఎక్కువ నల్లగా ఉంటే ఎలా ఉంటుంది? అలా మంచిగా అనిపించదు కదా. అందుకోసం మనం తయారవ్వాలి. బాబా ఒక మురళిలో చెప్పినారు, ఒక్క గోరుకు మట్టి ఉన్నా కూడా తోడు తీసుకువెళ్ళను. ప్రియురాలు అంతా అలంకరించుకుని ఉంది, కానీ గోర్లల్లో మట్టి ఉంది. అయినా ప్రియుడు తీసుకువెళ్ళడు. తండ్రి పవిత్రతా సాగరుడు. 16 కళల సంపూర్ణులుగా తయారవ్వాలి. దీనికోసం మనం తయారవ్వాలి. ఈరోజు బాబానే ఒక విషయం చెప్పినారు. ఈరోజు మురళిలో యమదూతల గురించి. యమదూతలు అంటే ఎవరుంటారు? వ్యర్థ సంకల్పాలే యమదూతలు. కొందరు పిల్లలు ఎగిరే కళలో వెళ్తారు, కొందరు పిల్లలు యమదూతలతో వెళ్తారు. ఈరోజు బాబానే అన్నారు, వేరే యమదూతలంటూ ఎవరు ఉండరు. మనకు వ్యర్థ సంకల్పాలు నడిపించే అలవాటు అయ్యింది కదా. ఇది అంతిమంలో కొందరు అనుకుంటారు, ఇప్పుడైతే మేము ఇంతగా బాబాను గుర్తు చేయలేకపోతున్నాం, ఎప్పుడైతే అంతిమ ఘడియలు వస్తాయి కదా, చాలా కష్టాలు వస్తాయి కదా, వినాశనం జరుగుతుంది, ఆ సమయంలో ఇంటికి ఎలాగూ వెళ్ళాలి కదా, అప్పుడు మేము దినము రాత్రి శివ్ బాబాను స్మృతి చేస్తాము అనుకుంటారు. అలా అనేవారికి బాబా ఏం సమాధానం ఇచ్చినారు? 1-2 సార్లు బాబా బాబా అంటారు అంతే. మిగతా వ్యర్థ సంకల్పాలు చేసే అలవాటైపోయింది కదా, ఉల్టా సుల్టా ఆలోచనలే చేస్తారు. చూడండి, కరోనా టైంలో చూస్తున్నారు కదా, ఎంత యోగం చేసినారు? చాలా యోగం చేసినారా? కరోనా గుర్తుకొచ్చిందా? శివబాబా గుర్తుకొచ్చినారా? మొబైల్ తీసుకొని కరోనా ఎందరికి వచ్చింది, ఎందరు మరణించినారు, ఇలాగే భయపడినారు కదా. శివబాబానే మర్చిపోయినారు, కరోనానే గుర్తు చేస్తూ ఉన్నారు. అలా అంతిమ సమయంలో చేద్దామనుకుంటే జరగదు. అందుకోసం యమదూతలు ఎవరు, ధర్మరాజు ఎవరు, ఈరోజు దీని స్పష్టత ఇస్తాను అంటున్నారు దీదీజీ. బాబా అంటారు, నేను సంగమ యుగంలో తండ్రిని, టీచర్ను, సద్గురువును కూడా. తండ్రి రూపంలో ప్రేమ ఇస్తాను, టీచర్ రూపంలో చదివిస్తాను, సద్గురువు రూపంలో మీకు శక్తులను ఇచ్చి మీకు సద్గతి ఇస్తాను. ఎప్పుడైతే ఈ 3 రూపాల పాత్ర పూర్తి అవుతుంది, చదివించినారు బాబాన్ని, పాలన కూడా ఇచ్చినారు, సద్గురు రూపంలో శక్తులను కూడా ఇచ్చినారు. ఈ 3 రూపాలలో బాబా పాత్ర చేసినారు. తర్వాత బాబా అతీతం అవుతారు. 3 రూపాలలో పాలన కొందరు తీసుకోలేదు, కొందరు కొంతే తీసుకున్నారు. ఎంత తీసుకున్నా ఈ 3 రూపాల పాత్ర అయిపోయిందంటే 4వ రూపం జాగృతమవుతుంది, ధర్మరాజు పాత్ర. ఆ రోజు మురళీలో కూడా అన్నారు, బాబాకు రైట్ హ్యాండ్ ధర్మరాజు ఉన్నారు. ధర్మరాజు ద్వారా శిక్షలు ఇప్పిస్తారు. బాబా ఇంత ప్రియం, ఇంత మధురం, మరి శిక్షలు ఎలా ఇప్పిస్తారు? ఏమి, బాబా శిక్షల సమయంలో మనల్ని కొడతారా? ఏం చేస్తారు? ఎలా దండిస్తారు బాబా? ఏదైనా ఉరికంబం ఎక్కిస్తారా? నూనెలో గోలిస్తారా? ఏం చేస్తారు? ధర్మరాజు శిక్షలు ఎలా ఉంటాయి? బాబా అన్నారు, ఇలాంటి శిక్ష ఉంటుంది, రక్త కన్నీరు కారుస్తారు, రక్షించండి రక్షించండి అంటారు, చాలా పశ్చాత్తాపం ఉంటుంది, శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. బాబా ధర్మరాజు రూపం చాలా కఠినంగా ఉంటుంది. మీరు ఆ రూపం ఎదురుగా నిలబడలేరు.
బాబానే మనకు అన్నీ చెప్పి ఉన్నారు. ఇప్పుడు మనం బాబాతో కలుస్తున్నాం. సాకారంలో మేం బాబాను చూసినాం. చాలా ప్రేమగా ఉండేవారు. ఇంత ప్రేమ సాగరుడు. ఎదురుగా ఏ బిడ్డ వెళ్ళినా ఆ బిడ్డ ముఖం వికసించేది. చాలా ఆనందం అనిపించేది. మరి ఇంత ప్రేమ సాగరుడు బాబా ధర్మరాజు రూపం ఎలా ధరిస్తారు? మరి శిక్షలు ఎలా ఉంటాయి? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించినారా? అంతిమంలో శిక్షలు ఎలా ఉంటాయి? వినండి. బాబా ప్రేమ సాగరుడు. ఉండేది, ఉన్నరు, ఉంటారు. బాబా ప్రేమ సాగరుడే. బాబా తన రూపం ఎప్పుడూ మార్చరు. భగవంతుడు గుణాల నిధి. భగవంతుడే తన రూపం మారిస్తే అసలు భగవంతుడే కానట్లు. అలాంటి పని మనం కూడా చేస్తాం. మన ఎదురుగా ఎవరైనా మంచిగా సేవ చేస్తే ప్రేమ చేస్తాం. మన ఎదురుగా తప్పు చేస్తే కోపం చేస్తాం. మరి భగవంతుడు అలా చేస్తారా? భగవంతుడు ఎప్పుడు అలా చెయ్యరు. శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు అంటే అలాగే ఉంటారు భగవంతుడు. వారి భావనలు మారవు. మన అనుభూతులు మారుతున్నాయి. ఇక్కడ ఎలాంటివి? అంతిమ సమయంలో దానిని వినాశ ఘడియలు అంటాం. ఆ టైంలో రియలైజేషన్ వల్ల చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ మారేది భగవంతుడు కాదు, మన యొక్క రియలైజేషన్ ఏదైతే ఉందో అది స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఎంతెంత ఏమి చేసినా, ఇది మంచి చేసినా, ఇది చెడు చేసినా మనది అద్దం మంచిగా కనిపిస్తుంది. మనం జీవితమంతా చేసినటువంటి తప్పులను స్వీకరించము. ఎవరైనా చెప్తే కూడా స్వీకరించం. తప్పులు చేస్తూనే వస్తాం. ఇతరులు చెప్పినా కూడా స్వీకరించం. కానీ చివరి ఘడియ వచ్చేసరికి అందరికీ ఇదొక వరదానం ఉంటుంది. మనది అద్దం స్పష్టంగా ఉంటుంది. మన కర్మలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మనది సత్యం, అసత్యం, పుణ్యం, పాపం, తప్పు, ఒప్పు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. దానితో పాటుగా రిజల్ట్ కూడా కనిపిస్తుంది. సాక్షాత్కారం అవుతుంది. దాని లెక్కతోనే 21 జన్మల కోసం చేతిలో చీపురు వస్తుంది. కర్మలు అలా ఉన్నట్టయితే అరే ఇదేమయ్యింది అనుకుంటారు రిజల్ట్ వచ్చిన తర్వాత. కానీ అప్పుడేం చేయలేరు. శరీరం వదిలే లాస్ట్ క్షణంలో పశ్చాత్తాప ఘడియలే మిగులుతాయి. పశ్చాత్తాపం యొక్క బాధ ఏదైతే ఉంటుందో అన్ని బాధల కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి చాలా మంచి ఉదాహరణ ఉంది. మహాభారతంలో చూపించబడింది. అందులో చూపిస్తారు, కంసుడు దేవకికి జన్మించిన వారందరినీ చంపుతూ వస్తాడు. 1, 2, 3, 4 అలా 7గురిని చంపేస్తాడు. ఇక 8వ నెంబర్ వచ్చేసింది. 8వ నెంబర్లో వచ్చేసరికి 7గురిని చంపే సమయంలో దేవకి చాలా భయంగా ఉండేది. కంసుడు వస్తాడు, శిశువును చంపుతాడు అని చాలా భయంతో ఉండేది. కంసుడు ఆ 7గురిని చంపే సమయంలో చాలా నిర్భయంగా ఉంటాడు. ఎవరొస్తారు, నన్ను ఎలా చంపుతారు చూస్తా అని అందరినీ అదే ఆవేశంలో చంపుతూ వస్తాడు. 8వ శిశువు వచ్చే టైంలో దేవకి చాలా నిర్భయంగా ఉంది. ఎగ్దం శక్తి స్వరూపమై ఉంది. ఎందుకంటే తనకు సాక్షాత్కారం జరుగుతుంది. దానితో నిర్భయంగా ఉంటుంది. కంసుడు ఇక ఏమీ చేయలేడు అని అర్థమవుతుంది. అటువైపు కంసుడిని చూపిస్తారు. చాలా భయపడుతుంటాడు, చాలా భయంతో ఉంటాడు. ప్రతి శ్వాసలో భయంతోనే ఉంటాడు. రాత్రుళ్ళు నిద్రపోడు. తనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి విష్ణువు గద కనిపిస్తుంది, ఒకసారి శంఖు కనిపిస్తుంది, ఇలాంటి రూపం కనిపిస్తుంది. లోపల చాలా భయపడుతూ ఉంటాడు కంసుడు. చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు, విష్ణువు వచ్చినడు, విష్ణువు వచ్చినడు అని. అదే భ్రమలో కత్తి తీసుకొని చంపడానికి సిద్ధమవుతాడు. నిజంగా రాలేదు, తన ఆలోచనలలో వచ్చినడు విష్ణువు. అప్పుడే పరదాపై, అప్పుడే చెట్టుపై, అప్పుడే భూమిపై అలా కనిపిస్తూ ఉంటాడు. నీళ్లు తాగడానికి చూస్తే నీళ్లలో కూడా కనిపిస్తాడు. ఎంత అరుస్తాడు, నీళ్లు విసరగొడతాడు. నిన్ను చంపేస్తా విష్ణు అంటూ, నువ్వు దాక్కుని ఎందుకు వస్తున్నావు, ఎదురుగా రా చంపేస్తా అంటూ అరుస్తూ ఉంటాడు. ప్రతి శ్వాసలో భయం.
ఇక నా మృత్యు వచ్చేసింది అని. ఇక ఇలా కంసుడి విషయం చూపించిన తర్వాత ప్రతి సమయంలో నారదుడిని చూపిస్తారు కదా. నారదుడు విష్ణువుతో మాట్లాడుతూ ఉంటాడు, హే భగవాన్, మేము విన్నాము, ఎవరైతే నిన్ను ప్రతి శ్వాసలో గుర్తు చేస్తారో వారు నిన్ను పొందుతారు, నీ లోకానికి చేరుకుంటారు, వారికి గతి కలుగుతుంది అని. మరి ఇప్పుడు మొత్తం సంసారంలో చూస్తే నిన్ను కంసుడు గుర్తు చేస్తున్నాడు. మరి నాకు ఇలా అనిపిస్తుంది, నీ అవతరణకు ముందే నిన్ను పొందుతాడేమో, గతి కలుగుతుందేమో, నీ మాయ ఏమిటి? నారదుడు ఇలా అంటూ ఉంటాడు. గుర్తు చేసేవారి నావ తీరానికి చేరుతుందంటే మరి తను రాక్షసుడు కదా, ఎలా? తను గుర్తు చేస్తున్నాడు, తన నావ తీరానికి చేరుతుందా అని ఇలా నారదుడు అడుగుతూ ఉంటే విష్ణువు చాలా మంచి సమాధానం ఇచ్చినారు. హే నారద, నన్ను భజించేవారు తప్పకుండా నన్ను పొందుతారు. కానీ ఏ రూపంతో భజిస్తారో ఆ రూపంతోనే ప్రాప్తిస్తాను. ఈ సమయంలో నన్ను ఋషులు మునులు గుర్తు చేస్తున్నారు. వాళ్ళు గుహలలో కరిగిపోతున్నారు. నేను అవతరిస్తాను, వారిని కలుస్తాను. ఎవరైతే భగవంతుని రూపంలో గుర్తు చేస్తున్నారో వారి ముందు ప్రత్యక్షమవుతాను, భగవంతుడిగానే కనిపిస్తాను. వారు నా రూపంతో సంతృప్తి అవుతారు, వారి నావ తీరానికి చేరుతుంది. నన్ను గోపికలు కూడా గుర్తు చేస్తున్నారు, వారిని కూడా కలుస్తాను. ఎవరైతే మిత్రుని రూపంలో గుర్తు చేస్తున్నారు వారిని కలుస్తాను, మిత్రునిగా వారికి కనిపిస్తాను. వారు ఆనందం పొంది పరమానందాన్ని పొందుతారు. అలాంటి ఆనందం ఎవరూ పొంది ఉండరు. భగవంతుడిని మిత్రునిగా చేసుకోవడం అహో ఆనందం. నన్ను కంసుడు కూడా గుర్తు చేస్తున్నాడు, కానీ కంసుడు శత్రువు రూపంలో గుర్తు చేస్తున్నాడు. కంసుడిని కూడా కలుస్తాను, ఎందుకంటే గుర్తు చేస్తున్నాడు కదా. కానీ ఎప్పుడైతే కలుస్తానో శత్రువుగానే కలుస్తాను, మరియు నా చేతిలోనే మరణిస్తాడు. ఎందుకంటే నన్ను శత్రువుగా చూస్తున్నాడు. అందుకోసం అందరికీ కలుస్తాను, నేను నా రూపాన్ని మార్చుకోను. ఇది అసలైన వాక్యం ఉండింది తనది. భగవంతుడు ఎప్పుడూ కూడా తన రూపాన్ని మార్చుకోడు. హే నారద, నా రూపం అందరి కోసం ఒకటే, నేను నా రూపాన్ని మార్చుకోను. కానీ ఎవరు ఏ భావనతో గుర్తు చేస్తారో అదే భావనతో నన్ను పొందుతారు. ఇప్పటి యొక్క గతి అంతిమ సమయానిదే, మనందరిది కూడా ఇదే. ఎందుకంటే మనం రోజు మురళి వింటున్నాం, ఇంకా అందరి దగ్గర మొబైల్ ఉంది, మొత్తం దినం క్లాసులు లభిస్తాయి. ఇన్ని క్లాసులు మేము 40 సంవత్సరాలలో ఎప్పుడు విని ఉండం. ఈ 2-3 సంవత్సరాలలో ఎన్ని క్లాసులు! మంచి విషయమే. ఈ జ్ఞానంతో మన బుద్ధి ద్వారాలు తెరుచుకుంటాయి మరియు మనకు తప్పొప్పులు తెలుస్తాయి. జ్ఞానమైతే లభించింది, సత్యమేది అసత్యమేది, మంచి ఏది చెడు ఏది. కానీ యోగం చేయడం లేదు. క్లాసులే వింటున్నారు, సెంటర్ వరకు కూడా మురళి వినడానికి వెళ్ళడం లేదు. ఆహార నియమాలపై శ్రద్ధ లేదు, అమృతవేళ ధ్యానం పెట్టలేదు, సైలెన్స్లోకి వెళ్ళడం లేదు. పాయింట్స్ ఎన్నో లభిస్తున్నాయి. సైలెన్స్ గురించి అడిగితే ఎన్ని పాయింట్స్ చెప్తారు? ఆత్మస్థితి గురించి అడిగితే పాయింట్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో జ్ఞానం యొక్క పాయింట్స్ ఎన్నో వస్తాయి, కానీ ధారణ చేయలేకపోతున్నారు, లేదా నెంబర్ వారుగా చేస్తారు. ఈ స్పష్టీకరణ అంతిమంలో మనకు అనుభూతి చేయిస్తుంది మీరు ఏమవుతారు అని. బాబానే ఒక మురళిలో చెప్పి ఉండినారు, నేను ధర్మరాజు అయి ఎవరిని శిక్షించను, పదవి అనౌన్స్ చేయను. నువ్వు వెళ్ళి రాజావు, నువ్వు చెండాలు అవుమని ఎప్పుడు నేను అనౌన్స్ చేయను పదవిని. బాబా అంటారు, నేనెందుకు చెప్తానలా? ఒకవేళ భగవంతుడు ఈ విధంగా ఎవరిదైనా పదవి అనౌన్స్ చేస్తే ఎవరైనా కూడా అనవచ్చు, నేను ఎన్ని మంచి పనులు చేసి ఉన్నా దాని అనుసారంగా నాకు రాజా పదవి ఇవ్వాలి, దాసీ పదవి ఎందుకు ఇచ్చినారు అని ఇలా కొందరు ఆత్మలు స్వీకరించకపోవచ్చు. జ్ఞానం ఇంత స్పష్టమవుతుంది. శరీరం వదిలే కంటే ముందే డ్రామా అనుసారంగా ఇలాంటి పరిస్థితులు గమ్మత్తైనవి వస్తాయి. ప్రతి ఆత్మ వారి పదవిని వారే అనౌన్స్ చేస్తారు. జ్ఞానంలో 19 సంవత్సరాలు
రాజా అవుతాము, నారాయణ అవుతాము అని ఉన్నత పదవి లభిస్తుంది అని భావిస్తారు. 20 సంవత్సరాలు వచ్చేసరికి ఏదైనా ఒక సమస్య వస్తే ఏడ్చుకుంటూ బాబా పొరపాటయింది, అన్నశుద్ధి పడిపోయింది, అమృతవేళ మిస్ అయిపోయింది, ఇక నేను రాజా కాలేను. బాబానైతే ప్రతి పరిస్థితిలో ఖుషీగా ఉండమన్నారు, కానీ నేను ఖుషీగా ఉండలేకపోతున్నాను. కొడుకుకు జ్వరం వచ్చింది, బాబా ఇలాంటి పరిస్థితిలో నేను దాసే అవుతాను. ఈ లెక్కతో చూస్తే నాకు అనిపిస్తుంది ఇక నేను రాజా కాలేను, నేను దాసి అవుతాను. ఇలా స్వయమే అంటారు, భగవంతుడు అనౌన్స్ చేయరు. సమయం ఇలా వస్తుంది, ఎవరి పదవిని వాళ్ళే అనౌన్స్ చేసుకుంటారు. 19 సంవత్సరాలలో ఎవరైనా అలా ఉండటం మంచిగా లేదు, నీ నడవడి మార్చుకో అని చెప్తే స్వీకరించరు. అంటారు, బాబా ఇల్లు కోసం నేను డబ్బు సేవ చేసిన, రోజు సెంటర్లో జాడు పూజ చేసిన, రోజు మురళి వింటున్నా, మురళి వినిపించేందుకు కూడా వెళ్తాను, అలా ఎలా ఉంటుంది అని ఒప్పుకోరు. ఎవరైనా ఇలా కాదు ఇలా అంటే ఇవన్నీ చేస్తున్నా కదా అని అంటారు. ఏదైనా ఇలాంటి పరిస్థితి వస్తుంది కదా, అప్పుడు మొత్తం మనసు డిస్టర్బ్. ఎందుకంటే యోగ బలం జమ చేసుకోలేదు, గుణాల బలం జమ చేసుకోలేదు, మోహాన్ని జయించలేదు. ఏవో 2-4 పుణ్యకార్యాలు చేసి నేను రాజా అవుతాను అనుకుంటారు. జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళనే లేదు. ఇప్పుడైతే లోతైన క్లాసులు లభిస్తున్నాయి. పరిస్థితులు కూడా ఇలా వస్తాయి. 1,00,000, 2 లక్షలు పోగొట్టుకుంటారు, దొంగతనం జరుగుతుంది, సామాన్లు పోగొట్టుకుంటారు, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంకా అరే నేను అనుకున్నాను, నాకు ధనంతో కొంచెం కూడా ఆకర్షణ లేకుండేది, ఇది ఎలా జరిగింది అసలు? కొన్ని డబ్బులు పోగొట్టుకుంటేనే ప్రాణం పోయినట్లుంది, ఎవరైనా ఒక మాట అంటేనే ప్రాణం పోయినట్లుంది. అరే వీళ్ళకైతే అసలు చదువు రాదు, మురళి వినిపించరు, అయినా కూడా పతి శరీరం వదిలినా ఎంత నిశ్చింతగా ఉన్నారు, ఎంత ఖుషీగా ఉన్నారు. ఎవరైనా మాట్లాడిస్తే కూడా ఆత్మ పాత్ర అంతే ఉంది, ఇంకొక శరీరం తీసుకుంటుంది, కొత్త శరీరం. ఇలా జ్ఞానం వినిపిస్తున్నారు. అయితే వీళ్ళే రాజా అవుతారు, నేను అవ్వలేను. ఇంకా నా ఇంట్లో అసలు ఎవరికి ఏమీ కాలేదు, కానీ అయినా కూడా నా స్థితి పాడవుతుంది. ఈ విధంగా స్వయానికి అర్థమవుతూ ఉంటుంది. మనం స్వయమే మన కోసం మనం ధర్మరాజు అవుతాం. అందుకోసం ధర్మరాజు బాబా చాలా ఫ్రీగా నిశ్చింతగా ఉంటారు. మన కర్మలే మనకు చెప్తూ ఉంటాయి, వారికి ఏమి చింత ఉండదు. ఇంతమంది పిల్లలకు న్యాయం చెయ్యాలని. పిల్లలకు తండ్రి కదా, తన పిల్లలకు ఎలా శిక్ష ఇస్తారు? బాబాని ఒక మురళిలో అన్నారు, తండ్రి ముందు పిల్లవాడు శిక్ష తింటే ఎంత చెడ్డగా అనిపిస్తుంది. జడ్జి కొడుకుకు జడ్జియే శిక్ష నిర్ధారణ చేస్తే ఎలా అనిపిస్తుంది? రాజు కొడుకుకు రాజే శిక్ష విధిస్తే ఎలా అనిపిస్తుంది? ఎంత సిగ్గుచేటు ఉంటుంది. కోర్టులో ఎవరికైనా జడ్జి శిక్ష విధిస్తే అది వేరు విషయం, కానీ తన కొడుకుకే శిక్ష విధించడం ఎలా అనిపిస్తుంది? అయితే బాబా అంటారు, నా పిల్లలు నా ఎదురుగా శిక్షలు అనుభవిస్తే శోభించదు, కానీ శిక్ష ఇక్కడ అనుభూతులది. ఇంకో ఉదాహరణ ఇస్తాను. ఒకటి కంసుడిది విన్నారు కదా, శిక్షని అనుభవిస్తూ ఉండినాడు కదా, మరణించే కంటే ముందే నిమిషం మరణిస్తాడు కంసుడు. ఎంత భయంతో భగవంతుడిని గుర్తు చేస్తూ ఉన్నాడు, కానీ భయంతో గుర్తు చేస్తున్నాడు. మనతో కూడా ఎన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కదా. బాబాను గుర్తు చేస్తే కూడా భయపడతాం. కొందరు వచ్చి అంటారు, ఈరోజు నాకు యోగం కుదరడం లేదు, ఏమైందంటే ఈరోజు ఉదయమే నేను చాలా కోపం చేసిన, అది అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఏమైంది, యోగం చేయొచ్చు కదా అంటే బాబాను చూడాలంటే ధైర్యం సరిపోవడం లేదు. బాబాను చూస్తే బాబా నన్ను కోపం చేస్తున్నట్టు అనిపిస్తుంది. చూడండి, బాబానైతే అదే బాబా కదా, బాబా ఎప్పుడైనా కోపం చేస్తారా? చేయరు కదా. బాబా ఏమైనా అంటున్నారా? అనడం లేదు కదా. కానీ
తమ రియలైజేషన్ చెప్తుంది. అక్కడ మన లోపల జాగృతం అవుతుంది. ఒక ఉదాహరణ చూడండి. స్కూల్లో టీచర్ మరుసటి రోజు కోసం హోంవర్క్ ఇస్తారు పిల్లలకు. రేపు అందరూ హోంవర్క్ చెయ్యాలి అని చెప్తారు. రేపు చేసుకువస్తే మార్కులు ఎక్కువగా లభిస్తాయని చెప్తాడు టీచర్. అందులో ఒక పిల్లవాడు హోంవర్క్ మంచిగా చేస్తాడు, ఒక పిల్లవాడు నిర్లక్ష్యంగా ఉంటాడు. రేపటి వరకు చూద్దాం టీచర్ వస్తాడో రాడు. అలా ఇద్దరు పిల్లలు కలిసి ఒకేసారి స్కూల్కు వస్తారు. ఒక పిల్లవాడు పూర్తి రాత్రంతా మేల్కొని మంచి హోంవర్క్ చేస్తాడు. మరో పిల్లవాడు ఏం ఆలోచించినాడు, చూద్దాం టీచర్ వస్తాడో రాడు అని నిర్లక్ష్యంగా ఉంటాడు, హోంవర్క్ చేయడు. ఇద్దరు పిల్లలు స్కూల్ లోపలికి రాగానే టీచర్ ఎదురుగానే ఉంటాడు. ఒక పిల్లవాడు చక్కగా హోంవర్క్ చేసినాడు, ఇంకో పిల్లవాడు హోంవర్క్ చేయలేదు. మరి ఇద్దరు పిల్లల పరిస్థితి టీచర్ ఎదురుగా ఎలా ఉండి ఉంటుంది? గుడ్ మార్నింగ్ చెప్తారు, కానీ ఒక పిల్లవాడు చాలా ఖుషీగా ఉంటే ఇంకో పిల్లవాడికి చెమటలు పుడతాయి కదా. ఇప్పుడు ఎలా? హోంవర్క్ చేసి రేపు తీసుకువస్తా, ఇప్పుడు సెలవు తీసుకొని వెళ్ళిపోతా అని ఆలోచిస్తాడు. ఆ పీరియడ్ వచ్చేసరికి ఇద్దరి పరిస్థితి ఇలా ఉంటుంది. ఆ పీరియడ్ వచ్చింది, టీచర్ కూడా ఏమీ అనలేదు. టీచర్ మార్కులను అనౌన్స్ చేస్తారు. 98 మార్కులు ఒకరికి, 0 మార్కులు ఒకరికి. అప్పుడు ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుంది? అర్థం చేసుకోవచ్చు. స్కూల్లో అందరూ చదువుకొనే ఉంటారు కదా అంటున్నారు దీదీజీ. ఇప్పుడు మనకు తెలుసు, ఇది 5000 సంవత్సరాల చక్రం ఉన్నది ఉన్నట్లుగా పునరావృతమవుతుంది. ఎలాగైతే మనం వతనానికి వెళ్ళాల్సి ఉంటుందో ఒక పని ఉంటుంది. అప్పుడు అందరికీ సాక్షాత్కారాలు జరుగుతాయి 2 ప్రకారాలుగా. ఒకటి మన కర్మలది, రెండవది భవిష్య పదవి. ఆ సాక్షాత్కారమే ఇలా ఉంటుంది. అందులో శిక్షల అనుభూతి ఉంటుంది, ఎగిరే కళ యొక్క అనుభూతి ఉంటుంది. అందుకోసం బాబా మురళిలో ఇషారా ఇచ్చినారు, చాలా కాలం యొక్క అభ్యాసం కావాలి. ఇలాంటి భరోసా పెట్టుకోకండి, అంతిమంలో తయారు చేసుకుంటామని కాదు. అంతిమంలో చేయాలనుకున్న పరిస్థితులు ఇలా ఉంటాయి, పురుషార్థం చేయనివ్వవు. ఒకవేళ ముందే తయారై ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా మీరు చేయగలుగుతారు. దానికోసం మనం ఒక అలవాటు చేసుకోవాలి. సైలెన్స్ యొక్క టేస్ట్ చేయాలి. ఆంతరిక శక్తి యొక్క అనుభూతి ఏముంటుంది, దాని రుచి పొందాలి. దాని యొక్క టేస్ట్ చేసినట్లయితే బాంబు పేలినా ఏకాగ్రంగా ఉండగలుగుతారు. ఒకవేళ ఆ టేస్ట్ లేకపోతే బయట ఎలాంటి అలజడి లేకున్నా వారికి సంకల్పాల యొక్క బాంబు పేలుతుంది. లోపల బేచేన్ చేస్తూ ఉంటాయి సంకల్పాలు. ఫలానా వారు వెళ్ళిపోయినారు, వెళ్ళి మళ్ళీ తిరిగి రానే లేదు, వరదలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎలా, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇలా సంకల్పాలు నడుస్తూ ఉంటాయి. తన గురించి తనకు సంకల్పాలు. ఒక మహత్వపూర్ణమైన తయారీ ఇది, అంతరంగంలోకి వెళ్ళడం. మనందరికీ అలవాటు ఉంది ఈ ఇంద్రియాల ద్వారా బయట భ్రమించడం. ఈ కళ్ళు, చెవులు, ముక్కు, ముఖం, చర్మం, మనం ఇంద్రియాల ద్వారా బయట భ్రమిస్తూ ఉంటాం. ఈ అలవాటైతే ఉంది. కళ్ళతో రంగురంగులు చూసినారంటే ఆకర్షితులవుతారు. అప్పటి వరకు యోగం బాగా చేసి ఉన్నారు, బయట వచ్చేసరికి ఫౌంటైన్ చూడడంతో ఆకర్షితమైపోతాం. ఏదైనా సినిమా పాటలు వింటే చెవులతో ఆకర్షితులవుతారు. ఎవరిలోనైనా అవగుణాలు వింటూ ఉంటే చెవులతో ఆకర్షితులవుతారు. బయట రసగుల్లా చూసినారంటే నాలుకతో ఆకర్షితులవుతారు. దీది అంటున్నారు, ఇది నవ్వే విషయం కాదు, చాలా సీరియస్ సబ్జెక్ట్. ఇప్పుడు ఇంద్రియాలు మనల్ని భ్రమింపచేస్తూ ఉంటే చివరిలో ఇవే ఇంద్రియాలు మనల్ని హింసకు గురి చేస్తాయి. ఎందుకంటే పొరపాట్లు చేయిస్తూ ఉంటాయి, అశుద్ధంలో పడిపోతూ ఉంటారు. బయట ప్రపంచంలో శుద్ధత లేనే లేదు. ఈ ఈశ్వరీయ జీవితంలో బాబా నేర్పించినారు, శరీరాన్ని చూస్తూ కూడా ఆత్మనే చూడండి, మరియు చెవుల ద్వారా ఫిల్టర్ చేసి వినండి. లోపలికి పంపించే యోగ్యమైన విషయాలేనా? మాట్లాడడం కూడా ఆలోచించి తూకం చేసి మాట్లాడండి. ప్రతి మాటకు లెక్కాచారం ఉంటుంది, ప్రతి కర్మకు రుణం ఉంటుంది. అందుకోసం చాలా ధ్యానం పెట్టాలి. బాబా మురళిలో స్పష్టం చేసినారు, ఏ విధంగా అజ్ఞాని మనుషుల దగ్గర జ్ఞానం వినడానికి సమయం లేదు, అలా
నా పిల్లలకు కూడా సైలెన్స్ యొక్క అనుభూతి చేసేందుకు టైం లేదు. క్లాస్లో కూర్చోబెడితే గంటన్నరైనా కూర్చుంటారు. యోగంలో లాస్ట్లో 15 నిమిషాలు కూర్చోవడానికి లేస్తారు, కూర్చుంటారు. ఎందుకంటే మనసు స్థిరంగా ఉండదు, ఏకాగ్రం కానివ్వదు. కానీ ఇది లేకుంటే మనకు గతి కూడా లేదు. అంతరంగంలో వెళ్ళే అభ్యాసం ఉండాలి. ఒక సన్యాసి కుటీరంలో కూర్చున్నారు. శిష్యులందరూ ఎదురుగా కూర్చున్నారు. అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. శిష్యులందరూ పరిగెత్తుకొని పోయినారు. కానీ గురూజీ అక్కడే కూర్చొని ఉన్నారు. కొద్ది సమయం తర్వాత భూకంపం ఆగింది. శిష్యులు మళ్ళీ వాపసు వచ్చినారు. శిష్యులు ఎంత హైరాణైనారు. గురువు అలాగే ఆసనం వేసుకొని ఇంత నిమగ్నమై కూర్చొని ఉన్నారు. కొద్ది సమయం తర్వాత గురువు కళ్ళు తెరిచినారు. శిష్యులు గురువుతో మాట్లాడుతున్నారు. గురువు గారు, మీరు ఇలా ఎందుకు చేసినారు? మేమందరం వెళ్ళినా మీరు అలాగే కూర్చున్నారు, మాతో ఎందుకు రాలేదు? గురువు అంటారు, నేను కూడా పరిగెత్తినా. అంటే శిష్యులు అంటారు, లేదు గురువు గారు, మీరు ఇక్కడే కూర్చున్నారు కదా. గురువు అంటారు, మీరు బయట నుండి పరిగెత్తినారు, నేను అంతరంగాన పరిగెత్తినా అని. మరి ఎవరిది సఫలం ఉంటుంది? అయితే ఇల్లు పరివారం వాళ్లకు ప్రతిరోజు ఎన్నో విషయాలు వస్తాయి. ఈ విషయాల భూకంపం వస్తుంది. మరి భూకంపం పని దెబ్బ వేయడం, నష్టం చేయడమే ఉంటుంది. ఈ విషయాలు కూడా మనతో పాపం చేయించే దెబ్బ వేయడానికి వస్తాయి. ఏదైనా విషయం వస్తే క్రోధం చేయిస్తుంది, తప్పుడు పనులు చేయిస్తుంది. మరి ఇది కూడా భూకంపమే కదా. కానీ ఎన్ని బయట నుండి విషయాలు వచ్చినా మీరు లోపల పరిగెత్తండి. బయట ఎవరు సుఖమిస్తలేరు, ప్రేమ ఇస్తలేరు. మీరు బయట ఉండకండి, మీరు అంతరంగంలోకి వెళ్ళిపోండి. ఆత్మాభిమానిగా అవుతే లోపల జ్యోతి వెలుగుతుంది. అంతరంగాన అనుభవం చేయండి. సుఖం యొక్క సెలయేరు ప్రవహిస్తున్నట్లు, మొత్తం ప్రేమ యొక్క కరెంట్ అందుతున్నట్లు అనుభవం చేయండి. అప్పుడు బయట వాళ్ళ యొక్క ప్రభావం మనపైన పడదు. దేహాభిమానంలో ఉంటే గౌరవం కావాలి, ప్రేమ కావాలి, సుఖం కావాలి అనిపిస్తుంది. శాంతి కావాలి, సహయోగం కావాలి అనుకుంటారు. దీనివల్ల వికర్మలే జరుగుతాయి. అందుకోసం ఇల్లును స్వర్గంగా తయారు చేయాలి. స్వర్గం కంటే ముందు స్వయం బంధనముక్తులుగా చేసుకోవాలి. ధర్మరాజపురిలో వెళ్ళే కంటే ముందు ఇక్కడి నుండే శిక్షల నుండి ముక్తులుగా ఇప్పుడే మనల్ని మనం తయారు చేసుకోవాలి. ఎందుకంటే నాకు ముందు ముందు శిక్షలు లభించేది ఉందా లేదా, అది ఈ రోజే తెలుస్తుంది. అర్థం స్పష్టంగా పెట్టుకోండి. ఈరోజు ఎవరైనా కింద మీద మాట్లాడితే నేను ఎంత దుఃఖి అవుతున్నాను. ఒకవేళ దుఃఖి అవ్వలేదు అంటే మీకు ముందు కూడా శిక్షలు అనుభవించే అవసరం ఉండదు. ఒకవేళ ఈరోజు ఒక్క విషయంలోనే దుఃఖి అవుతున్నాను అంటే అంతిమంలో 100 విషయాలు ఎదురుగా వస్తాయి. శిక్షలు నా కోసం తయారున్నాయి. ఎందుకంటే నాకు శిక్షలు ఇచ్చేవారు వేరెవరో ఉండరు, నేను తప్ప. దీదీజీ అంటున్నారు, అండర్లైన్ చేసుకొని నోట్ చేసుకోండి, నాకు నేను తప్ప నాకు శిక్ష వేసేవారు ఎవరు ఉండరు. మనం ఇతరులను క్షమించగలం, కానీ మనలో వచ్చినటువంటి ఆ రియలైజేషన్, జాగృతి మనల్ని క్షమించలేదు. ఎందుకంటే స్వయానిది స్వయానికే సత్యం అసత్యం మంచిగా తెలుస్తుంది. నాకే తెలుసు ఏ సంకల్పాలలో కింది మీద చేసినా. అందుకోసం ఇప్పటి నుంచే స్థితి స్థిరంగా పెట్టుకోవాలి. సదా ఖుషీగా, సదా నిశ్చింతగా, సదా సహయోగం ఇచ్చే విధంగా, ఆశీర్వాదం ఇచ్చే విధంగా స్థితి ఉండాలి. స్థితి ఇలా తయారు చేసుకోవాలి. లేదంటే స్వయాన్ని అడగండి, ఇంకా ఎంత సమయం కావాలి? అంత సమయం నాకు డ్రామా ఇస్తుందా? ఇప్పుడు కూడా నేను మోహజాలాన్ని సమాప్తం చేస్తున్నానా లేదా? ఏం చేసిన నేను ఈ జాలాన్నైతే సర్దుకోవలసిందే కదా. మనల్ని భ్రమింపజేసేవి మన కోరికలే. కోరికలైతే ఇవే, సుఖము, శాంతి, ప్రేమ, ఇది కరెక్టే. జ్ఞానానికి బదులుగా అజ్ఞానంలో ఉపయోగిస్తున్నారు. సుఖము, శాంతి, ప్రేమ ఎక్కడ వెతుకుతున్నారు? సంబంధాలలో, దుకాణాలలో, ఇండ్లల్లో, వస్తువులలో, గౌరవంలో, నీలో, నాలో, ఇలా ఇందులో వెతుకుతున్నారు. కానీ జ్ఞానం ఏం చెప్తుంది? సుఖము, శాంతి, ప్రేమ వాటన్నిటిలో లభించవు. కొందరు మాటలు మాకు చదువు రాదు అంటారు, కానీ ఈ జ్ఞానం అయితే అందరిలో ఉంది.
మనుషులతో కానీ మాటలతో కానీ ఎవరైనా మెడలో డబ్బుల మాల వేయని, కానీ అందులో సుఖము, శాంతి, ప్రేమ లభించేదే లేదు. అయినా మనం వాటి వెనుకాలే పడుతున్నాం. అంతిమ ఘడియలో స్వయం మనల్ని మనం క్షమించలేం. మరియు మనల్ని ఎవరూ శిక్షించడానికి రారు. మన విచారాలే మనకు యమదూతలవుతారు. అందుకోసం ఇప్పుడు మనల్ని మనం ధర్మరాజు శిక్షల నుండి ముక్తులుగా చేసుకోవాలి. శిక్షల నుండి ముక్తులుగా కావాలి అంటే ఈ కోరికల నుండి ముక్తులుగా కావాలి. మొత్తం సాలెగూడు వలె మనమే తయారు చేసుకున్న మోహజాలం, అందులో మనం చిక్కుకొని ఉన్నాం. నీది, నాది, నావారు, పరాయ, ఇలా ఇదంతా వల ఎవరు తయారు చేసుకున్నారు? జ్ఞానం ఉన్నప్పటికీ అజ్ఞానమునే ఉపయోగిస్తున్నాం. అమృతం దగ్గర ఉన్న విషమే తాగుతున్నాం. స్వయానికి తెలుస్తుంది కదా నేనేం చేసినా అని. ఏ విధంగా చెప్తారు, ఒకసారి ఒక అతను చెట్టు కొమ్మ మీద కూర్చున్నప్పుడు 2 ఎలుకలు ఆ వ్యక్తి కూర్చున్న కొమ్మను తినేస్తూ ఉంటాయి. ఆ కొమ్మ తెగిపోవడానికి వచ్చింది. ఇంకా తను కూర్చున్న కొమ్మ మీద పైకి చూస్తే తేనె తెట్టె ఉంది. ఆ తేనె పడుతూ ఉంటే దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. దాని నుండి చాలా రుచికరమైన తేనె వస్తుంది. ఒక్కొక్క చుక్క పడుతూ ఉంటే ఆ ముఖం పైకి పెట్టి దాన్ని అలాగే తీసుకుంటూ ఉంటాడు. తను కూర్చున్న కొమ్మ కిందనే ఒక బావి ఉంటుంది. ఆ బావిలో పెద్ద మొసలి ఉంది. ముఖం తెరుచుకొని కాచుకొని ఉంటుంది మొసలి. ఈ వ్యక్తి పడితే నేను తింటాను అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఊరంతా ఒకటై ఆ చెట్టు దగ్గరికి వచ్చి అందరూ కలిసి పిలుస్తూ ఉంటారు, కిందికి దిగు, కిందికి దిగు, ఆ కొమ్మ తెగిపోతుంది, కింద బావిలో మొసలి ఉంది, చనిపోతావు అని పిలుస్తూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి దిగుతను తేనె చాలా బాగుంది, ఒక చుక్క, ఇంకో చుక్క, ఇంకో చుక్క అనుకుంటూ ఆ కొమ్మ మీదనే ఉంటాడు. చివరికి కొమ్మ విరిగి బావిలో పడిపోతుంది, మొసలి తినేస్తుంది. ఇది మనందరి కథనే. మనం కూడా ఎన్ని కోరికలు పెట్టుకొని కూర్చున్నాం. మన గురించి మనం యోగం చేసుకోవాలి. రామాయణంలో కూడా చూపిస్తారు. సీత గురించి హనుమంతుడు వెళ్తూ ఉంటే ఒక రాక్షసి ఎదురై నేను చాలా ఆకలితో ఉన్నాను, నిన్ను తినేస్తాను అంటది. సముద్రం దాటి వెళ్తుంటే అప్పుడు హనుమంతుడు అంటాడు, నేను సీతమ్మ తల్లి కోసం వెళ్తున్నా, నన్ను వదులు అంటాడు. లేదు, నేను చాలా ఆకలితో ఉన్నాను, నిన్ను మింగేస్తాను అంటే, సరే నేను నీ కడుపులో పడితే నీకు సంతోషమా? సరే అయితే వెళ్తాను నీ కడుపులోకి అంటాడు. హనుమంతుడు చాలా పెద్ద రూపాన్ని ధరిస్తాడు. ఆకాశం అంత పెద్దగా అవుతాడు. అప్పుడు ఆ రాక్షసి ముఖం కూడా అంతే పెద్దగా చేస్తుంది. కానీ హనుమంతుడు ఎగ్దమ్ అచానక్ చాలా సూక్ష్మ రూపం ధారణ చేసి, ఈగంత సూక్ష్మ రూపం ధారణ చేసి కడుపులోకి వెళ్ళి తిరిగి బయటకు వచ్చేస్తాడు. రాక్షసి బయటనే చూస్తుంది ఎక్కడ ఉన్నాడు హనుమంతుడని. అంతలోనే కడుపులో వెళ్ళి మొత్తం తిరిగి బయటకొచ్చి, నేను నీ కడుపులో వెళ్ళి తిరిగి వచ్చినా నీకు సంతుష్టమేనా అంటాడు. అప్పుడు ఆ రాక్షసి వరదానం ఇస్తుంది, నీవు ఏ పని మీద వెళ్తున్నావో అది సఫలమవుతుంది అని, చాలా తెలివైన వాడివి అని అంటది. దీది అంటున్నారు, అది మనదే కథ. మనమంతా తెలివైన వారిగా అవ్వాలి. సముద్రం అంటే ఏంటి, రాక్షసి అంటే ఏంటి, హనుమంతుడంటే ఎవరు? సముద్రం అంటే భవసాగరం, ఆ రాక్షసి అంటే మనలోని కోరికలు. మనందరం యోగులం, మనమే హనుమాన్. భవసాగరాన్ని దాటివేయాలి. కానీ మార్గంలో కోరికలు వస్తాయి. ఇది చేస్తాం, అది చేస్తాం, అది లభించాలి, ఇది లభించాలి, అందులోనే పడిపోతారు. కానీ కోరిక ఒకటైపోతే మరొకటి వస్తూనే ఉంటుంది. కోరికలు ఎన్నటికీ పూర్తి కావు. ఎలా అయితే రాక్షసి రూపం చాలా పెద్దగా అవుతూ ఉంటుంది కదా, కానీ మనం చాలా సూక్ష్మ రూపం ధరించాలి, ఆత్మగా భావించాలి. పొందాలనుకున్నది పొందినా ఇక నాకు ఇంకేమీ వద్దు అని సంకల్పం తీసుకోవాలి. ఈ పాఠం పక్కా చేసుకోవాలి. నాకు ఏది వద్దు అంటే కేవలం ఒక డబ్బు విషయమే కాదు, వ్యక్తులు కావచ్చు, పేరు, గౌరవ, ప్రతిష్టలన్నిటినీ కూడా కావాలి కావాలి అన్న కోరికను వదిలిపెట్టాలి. గౌరవం, ధనం, సంపత్తి అన్నీ బాబా ఇస్తారు. భగవంతుడితోనే ప్రియమైన సంబంధం ఉండాలి. ప్రపంచం ఈరోజు ప్రేమ ఇస్తుంది, రేపు అసహిస్తుంది. అందుకోసం కేవలం భగవంతునితో సత్సంబంధంలో ఉంటూ భగవంతుణ్ణి ప్రేమించాలి.
ఈ దేహాన్ని మర్చిపోవాలి. ఈ దేహం మర్చిపోవడం ఇది నెంబర్ 1 అభ్యాసం. కనీసం రోజులో 10 సార్లైనా 3 నిమిషాలు సైలెన్స్ యొక్క అభ్యాసం చేయండి. ఇందులో మనసు మౌనం ఉండాలి. ఆత్మజ్యోతి వెలుగుతుంది, కిరణాలు వ్యాపిస్తున్నాయి. శాంతి, శక్తి, శుద్ధమైన ఆత్మను. ఈ శరీరం మట్టితో తయారయ్యింది. ఈ శరీరం మరణించే ఉంది. నేను నక్షత్రం. నేను వెళ్తున్నాను, ఆత్మల దేశానికి వెళ్తున్నాను. అక్కడ పరమ శాంతి, పరమ సుఖం. ఆ సితారాల మధ్యలో శాంతి సాగరుని, సుఖ సాగరుని కిరణాలు నా మీద పడుతూ నేను సితారను మెరుస్తున్నాను. ఇలా రోజులో 10 సార్లు ఈ అభ్యాసం చేయండి కదా. బాబా అయితే చెప్తారు, ప్రతి శ్వాస స్మృతి స్వరూపులై ఉండండి అంటారు. కనీసం దినంలో 10 సార్లు ఈ విధంగా అభ్యాసం చేయండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, ఇదే ప్రతిధ్వనించాలి. మనందరం ఎయిర్పోర్టులోనే ఉన్నాం, ఇక ఎగరడమే ఆలస్యం. అచ్చా, ఓం శాంతి.